బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ 25 మిషన్ కోసం ఎంపికైన తెలుగు వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ శ్రీనివాసన్, ఆప్షన్ బి గోపీచంద్, ఆప్షన్ సి నరేంద్రన్, ఆప్షన్ డి శైలేష్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గోపీచంద్. అంతరిక్ష ప్రయోగము బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ 25 మిషన్ కోసము 6గురిని ఎంపిక చేశారు. అందులో ఒకరు మన తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర. కాగా ఈ 30 ఏళ్ల గోపీచంద్ ఏపీలోని విజయవాడకు చెందినవాడు. అతను ఒక పైలట్ ఏవియేటర్. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఈ మిషన్ ప్రయోగ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ 6గురు స్పేస్లో అడుగు పెట్టబోతున్నారు. 30 ఏళ్ల తర్వాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024 స్క్రీనింగ్ కాంపిటీషన్కి ఎంపికైన భారతీయ సినిమా ఏది? ఆప్షన్ ఏ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఆప్షన్ బి ది సబ్స్టాన్స్, ఆప్షన్ సి కైండ్స్ ఆఫ్ కిడ్నెస్, ఆప్షన్ డి గ్రాండ్ టూర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024 స్క్రీనింగ్ కాంపిటీషన్కు భారతీయ సినిమా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఎంపికైంది. మే 14 నుండి 25 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. భారత్ నుండి 1994లో స్వహం అనే మూవీ ఈ ఫెస్టివల్కి తొలిసారి ఎంపికైంది. ఆ తర్వాత 30 ఏళ్లకు మళ్ళీ ఇప్పుడు పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సెలెక్ట్ అయ్యింది. భారత్లో మొదటిసారిగా ఆధార్ ఏటీఎం సర్వీస్ను ఏ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఎస్బీఐ శాఖ, ఆప్షన్ బి హెచ్డిఎఫ్సి శాఖ, ఆప్షన్ సి తపాలా శాఖ, ఆప్షన్ డి ఐసిఐసిఐ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తపాలా శాఖ. నగదు కోసము బ్యాంకు ఏటీఎంకు వెళ్ళలేని వాళ్ళ కోసము పోస్టల్ శాఖ ఒక ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా పోస్టల్ శాఖ పోస్టు ద్వారా నగదును ఇంటి వద్దకు తెచ్చి అందిస్తుంది. ఇందుకోసం ఆధార్తో లింక్ అయిన బ్యాంకు ఖాతా ఉండాలి. ఈ పోస్టు ద్వారా గరిష్టంగా 10,000 వరకు నగదును పొందవచ్చు. ఇటీవల ఏ దేశము అండర్ వాటర్ డ్రోన్ మంతారేను తయారు చేసింది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి చైనా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అమెరికా. అమెరికా వాళ్ళు తయారు చేసిన ఈ మానవరహిత డ్రోన్ మంతారే సముద్రంలో మనుషులు వెళ్ళలేని ప్రదేశాలకు కూడా వెళ్ళి రీసెర్చ్ చేయగలదు. అంతేకాకుండా సముద్రంలో చాలాసేపు డైవింగ్ కూడా చేయగలదు. ఈ డ్రోన్ను డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీలో డాప్రా దీనిని డిజైన్ చేశారు. ఈ డ్రోన్ తయారు చేసింది నార్త్ గ్రూమాన్ కంపెనీ. దీనిని మంతారే గెన్ సీ ఫిష్ నమూనా ఆధారంగా తయారు చేశారు. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 విడుదల చేసిన స్టార్టప్ల జాబితాలో భారత్ స్థానం ఎన్నవది? ఆప్షన్ ఏ 1వ స్థానం, ఆప్షన్ బి 2వ స్థానం, ఆప్షన్ సి 3వ స్థానం, ఆప్షన్ డి 4వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 3వ స్థానం. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024ను హురున్ ఇన్స్టిట్యూట్ 6వ ఎడిషన్ను తాజాగా విడుదల చేసింది. ఇందులో 703 యూనికార్న్లతో అమెరికా మొదటి స్థానంలో, 340 యూనికార్న్లతో చైనా 2వ స్థానంలో, 67 యూనికార్న్లతో భారత్ 3వ స్థానంలో నిలిచాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.